హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇంట్లో హోమ్మేడ్ సాంబార్ పొడి చేశాను. ఇంట్లోనే కరివేపాకు ఎక్కువ వేసి చేశాను. బాగుంటుంది చాలా. ముందుగా మెంతులు, ఆవాలు, జీలకర్ర ఒక్కొక్క స్పూను పొయ్యి మీద బండి పెట్టుకొని అది కొంచెం గోరువెచ్చగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని కొంచెం వేగిన తర్వాత అందులో ఒక 6-7 ఎండుమిర్చి వేయాలి. అవి కూడా కొంచెం వేడి అవ్వాలి. కొంచెం వేగిన తర్వాత కరివేపాకు చాలా ఎక్కువ వేసుకోండి. అది విడిగా కూరలో వేసుకుంటే మనం అంతగా తినం కదా, తీసి పక్కన పెడతారు. పిల్లలైనా అలాగే తినరు ఎక్కువ. ఇలా అయితే కరివేపాకు పొడిగా అయిపోయి మనకి కూరలు వేసుకునే పసుపులాగా సాంబార్ పొడి ఉపయోగపడుతుంది కాబట్టి అది కలిసిపోయిద్ది. మనం ఎలాగో తింటాం. ఇంకా కరివేపాకు కూడా కొంచెం ఒక స్పూను, చిన్న స్పూన్ సాల్ట్, ఇంకా అవి మొత్తం కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇంకా కరివేపాకు కూడా కొంచెం వేగించుకొని పక్కనకు తీసుకోవాలి. కొంచెం అది కూడా ఇందులో వేసేసుకొని కొంచెం అలా మెత్తగా గ్రైండ్ చేసుకొని అందులో పసుపు వేసుకోవాలి. ఇంట్లో ఉంటే నేను ఇంకా అది వేసాను, లేకపోతే ఒక ప్యాకెట్ పసుపు వేసుకోండి. ఇంకా అలా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసి పక్కన పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత జల్లించుకోవడమే. కూరల్లో వాడండి, చాలా కూరలు చాలా టేస్ట్ వస్తాయి, చాలా బాగుంటాయి. ఇంక ఇలా జల్లించుకోండి. మా ఇంట్లో జల్లెడ ఉంది కానీ కాకపోతే అది అంత బాగలేదు, అందుకని జ్యూస్ జల్లించుకునే దాంట్లో వడగడుతున్నాను నేను. చాలా స్మూత్గా వచ్చిద్ది, మెత్తగా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.